కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి పుష్కరాలకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేదన్నారు. సీఎంకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాలపై లేదని మండిపడ్డారు. పుష్కరాల నిర్వహణకు 35 కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయన్నారు. అందాల పోటీలకు మాత్రం 300 కోట్లు విడుదల చేశారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల సందర్భంగా ఈరోజు పుష్కర స్నానం ఆచరించడం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. గోదావరి, ప్రాణహిత, సరస్వతి 3 నదులు కలిసినటువంటి ఒక పవిత్రమైనటువంటి శక్తివంతమైన త్రివేణి సంగమమే ఈ ప్రాంతము. మరి దక్షిణ త్రివేణి సంగమంగా మనం భావిస్తూ ఉంటాం. ఇది 3 నదులు కలిసిన ప్రాంతం. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ పుష్కరాల సందర్భంగా ఈరోజు స్నానమాచరించడం చాలా పుణ్యమని భావిస్తాను. అలాగే దేశ ప్రజలు సురక్షంగా ఉండాలని చెప్పి ఇప్పుడు జరుగుతున్న దారుణాల గురించి ప్రజలను కాపాడాలని చెప్పి ఈ ప్రయత్నంలో శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ఇంకా శక్తిని ప్రసాదించాలని చెప్పి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి వాళ్ళ కష్టాలను తొలగిపోవాలని చెప్పి ఆ తల్లిని వేడుకోవడం జరిగింది.